ఈరోజు మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 2 పిడికిళ్ళ మునగాకు తీసుకున్నాను. ఇది చాలా లేత ఆకు, బాగుంటుంది. ఇంకా 2 టమోటాలు, పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకుంటే ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. కొంచెం చింతపండు. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయని వాట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వాడినాక దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసేయాలి. లేతాకే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్దురాకు కన్నా లేతది వేసుకొని ఉంటే. టమోటాలు, చింతపండు ఇవి కూడా యాడ్ చేసేయాలి. ఆకు కొంచెం మగ్గాక, ఆకు తొందరగానే మగ్గిపోతుంది 1 నిమిషంకే. ఇవి ఉడికే వరకు కలబెడుతూ అప్పుడప్పుడు చూడండి. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేద్దాం. పొయ్యి ఆపేసాక దీంట్లో ఒక 4 తెల్లబాయి రబ్బలు కూడా యాడ్ చేద్దాం. ఆ వేడికి తెల్లబాయి రబ్బలు మగ్గిపోతాయి. చల్లారాక దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. దీంట్లోకి మనం ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి బాగా కలిపెట్టేద్దాం. దీంట్లోకి తిరువాతను కూడా పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి.